పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 31వ సంకీర్తన 23వ వచనం. యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. దేవుడు ఆయన యందు విశ్వాసముంచు వారిని కాపాడే దేవుడండి. ఎలాంటి పరిస్థితులలోనైనా విశ్వసించి ఆయన సహాయం కొరకు కనిపెట్టగలిగితే అలాంటి వారికి ఆయన సహాయకుడై ఉన్నాడు. మనం చేసే భక్తి వలన, మనకున్న విధేయత వలన, తగ్గింపు గల జీవితాన్ని బట్టి దేవుడు మనకు సహాయకుడు అని అనుకుంటుంటాం. విశ్వసించలేని దేవుని బిడ్డల జీవితాలలో ఎన్నో పరిస్థితులలో దేవుని కాపుదలను వారు కోల్పోతుంటారు. విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తారు అనే ఖచ్చితమైన నమ్మిక మనం కలిగి ఉంటాం. దేవుడు చేస్తారో లేదో అనే పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన పైన ఉంచకుండా ప్రయాసపడే వారి జీవితం శ్రమలతో, నిరుత్సాహంతో కొనసాగించబడుతుంది. దేవుడు విశ్వాసులను కాపాడేవారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెననే మాట మాట్లాడతారు. అల్ప విశ్వాసం లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో మనం స్థిరపరచబడాలి. అలా మనల్ని నిలబెట్టేది దేవుడేనండి. ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వసించండి, ఆయన మనల్ని కాపాడగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వసించిన అబ్రహాము గారి జీవితంలో ఎన్నో అద్భుతాలను, మేళ్లను జరిగించిన దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిలో నుండి మనల్ని కాపాడగలరు. విశ్వాసంతో సమస్యలని ఎదుర్కొంటున్న వారికి ఆయన సహాయకుడు. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా వచ్చినటువంటి శ్రమలలో ప్రభు సహాయం చేయాలి అని అనుకుంటాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వసించినప్పుడు వస్తున్నటువంటి ప్రతి శోధనలో కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని విడిపిస్తారండి. దేవుని యందు నమ్మిక కలిగి ఆయన వాక్కు యందు శ్రద్ధ కలిగి ఎదుర్కొంటున్న ప్రతి సమస్య అయినా, ప్రతి పోరాటమైనా అణచివేటకు దేవుడు శక్తివంతుడు. మనల్ని బలపరిచి వాటిపైన జయమివ్వడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది నాన్న విశ్వాసంతో ప్రభుని వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన కాపాడగలరు అనే స్థిర నమ్మికతో ప్రభుని వెంబడించగలిగితే అద్భుతాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైంది మనల్ని నడిపించునుగాక. ఆమేన్.